హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా మోడల్ పెట్టి కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కేవలం ఈ డైమండ్ షేప్ ఎలా కట్ చేసుకోవాలి ఇది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మోడల్ బ్లౌజ్కి బోట్ నెక్ పెట్టుకున్నా బాగుంటుంది, లేదా నేను ఫ్రంట్ సైడు నార్మల్ కట్ పెట్టి కటింగ్ చేశాను. ఇలా పెట్టుకున్నా కానీ లుక్ బాగుంటుంది. అది మన ఇష్టము, ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇక నేను జస్ట్ బ్యాక్ పార్ట్ ఈ షేప్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈజీ వే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ యొక్క డౌన్ అనేది 3 ఇంచెస్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ మార్క్ చేసుకోవాలి. ఈ మోడల్ బ్లౌజ్కి ఫ్రంట్ సైడు మరియు బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టుకొని అలాగని కుట్టుకోవచ్చు, లేదా బ్యాక్ సైడ్ ఇలా బోట్ షేప్లో కటింగ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ నార్మల్ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్యాక్ యొక్క లెంత్ అనేది 12 ఇంచెస్ ఉంది. అంటే ఈ నెక్ షేప్ దగ్గర నుంచి డౌన్కి 12 ఇంచెస్ ఉంది. అంతే లెంత్ పెట్టుకొని క్యాన్వాస్ని కటింగ్ చేసుకోవాలి. క్యాన్వాస్ యొక్క విడ్త్ అనేది 3 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనకి టోటల్ ఇక్కడ 4 డైమండ్ షేప్స్ కావాలి. అందుకనేసి మనము ఎలా మార్క్ చేసుకోవాలి అంటే పైవైపు నుంచి 0.75 దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి 2 ఇంచెస్ డౌన్కి మార్క్ పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ 0.75, మళ్ళీ 2 ఇంచెస్, 0.75, 2 ఇంచెస్, 0.75, 2 ఇంచెస్ ఇలా మనం మార్క్ చేసుకుంటాం. అంటే టోటల్ మనకి డైమండ్ షేప్స్ ఎన్ని వస్తాయి? 1, 2, 3, 4 వస్తాయి. ప్రతి డైమండ్ షేప్కి మధ్య గ్యాప్ అనేది 0.75 పెట్టుకున్నాము. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డైమండ్ షేప్ మార్క్ అనేది ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ 2 ఇంచెస్ కదా, అందులోకి మిడిల్కి అంటే 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ పెట్టుకోవాలి. అలా మార్క్ పెట్టుకున్నాక అక్కడి నుంచి 0.75 అవతలకి ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇలా షేప్ డ్రా చేసుకోవాలి, ఇటువైపుకి మరియు ఇటువైపుకి. అంటే ప్రతి డైమండ్ షేప్ దగ్గర అలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 డైమండ్ షేప్ని మనం కటింగ్ చేసుకొని తర్వాత రిమైనింగ్ పార్ట్స్ అన్నిటిని కూడా కటింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా షేప్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా షేప్ అనేది ఇంతే వస్తుంది. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ 2 ఇంచెస్కి మిడిల్లో అంటే 1 ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకున్నాక 0.75 దగ్గరికి ఇలా మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని షేప్ని కట్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ 2 షేప్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. దీనికి 1 సైడ్ గమ్ ఉంటుంది కదా, అటువైపు లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ క్యాన్వాస్ కంటే ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి దీనికంటే ఈ లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకుందాము.